వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్ అనే చాప్టర్లో ఫోటోసింథసిస్ అనే టాపిక్ కంటెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ డెఫినేషన్ చూస్తే ఫోటోసింథసిస్ ఈజ్ a process by which green plants synthesize organic food by using carbon dioxide and water as raw materials in the presence of sunlight. For every 2 molecules of water used as a raw material, 1 molecule is released back by a product. The overall reaction of photosynthesis can be represented by the following equation. దీన్ని మనం ఫస్ట్ చూస్తే ఫోటోసింథసిస్ అంటే ఏంటి మన డెఫినేషన్లో అంటే గ్రీన్ ప్లాంట్స్ ఆర్గానిక్ ఫుడ్ని సింథసైజ్ చేస్తాయి. ఎలా అంటే కార్బన్ డయాక్సైడ్ వాటర్ని రా మెటీరియల్గా యూజ్ చేసుకొని ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్లో ఫుడ్ని ప్రిపేర్ చేస్తాయి. సో ఎవ్రీ 2 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ యూజ్డ్ యాజ్ ఎ రా మెటీరియల్ అంటున్నాడు. అంటే ఎవ్రీ రెండు మాలిక్యూల్ ఆఫ్ వాటర్ రా మెటీరియల్ కింద యూజ్ చేస్తే అందులో 1 మాలిక్యూల్ ఈజ్ రిలీజ్డ్ బ్యాక్ బై ప్రోడక్ట్. అందులో ఒక మాలిక్యూల్ బయటకి బై ప్రోడక్ట్ లాగా వెలువడుతుంది, బ్యాక్ వచ్చేస్తుంది. సో ఓవరాల్ రియాక్షన్ ఆఫ్ ఫోటోసింథసిస్ చూస్తే మనకు ఈక్వేషన్లో ఇలా ఉంటుంది అని చెప్తున్నారు. ఇందులో CO2 ప్లస్ 12H2O అంటే మనం ప్రపోర్షన్ చూస్తే ఈక్వేషన్లో 6 CO2 12 H2O, ఒక CO2 మాలిక్యూల్కి 2 H2Oలు ఉన్నాయి. సో ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ కింద క్లోరోఫిల్ అని ఇచ్చారు. క్లోరోఫిల్ అంటే ఎక్కడ జరుగుతుంది ఫోటోసింథసిస్ మనం ఈక్వేషన్లో అని అంటే ఈజీగా ఆన్సర్ చూసుకోవచ్చు క్లోరోఫిల్ అనేది. తర్వాత మనకి ఏర్పడ్డ ప్రోడక్ట్స్ ఏంటి అంటే C6H12O6 ప్లస్ 6H2O ప్లస్ 6O2, దీని గ్లూకోజ్ మాలిక్యూల్ అంటాం. తర్వాత H2 అంటే మనకు వాటర్ మాలిక్యూల్ అని తెలుసు, O2 అంటే ఆక్సిజన్ అని తెలుసు. సో దీని ఈక్వేషన్ని మనం చూసాం. తర్వాత ఇప్పుడు ఇదే ఈక్వేషన్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ ఏమిస్తాడు అంటే 6CO2 బదులు 12CO2 ఇచ్చి 6H2O ఇవ్వచ్చు. ఇక్కడ 6H2O అని ఇచ్చి 6O2 ఉంది, అక్కడ H2O మాత్రమే ఇచ్చి 6O2 అని ఇవ్వచ్చు. సో మనకి ఎక్కడెక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి, తర్వాత పైన క్లోరోఫిల్ ఇచ్చి కింద సన్లైట్ ఇవ్వచ్చు. అంటే మనం చదువుతున్న ఈక్వేషన్లో పైన చదివేటప్పుడు మనకు ఈజీనే కదా అనిపిస్తుంది, కానీ మనకు 4 ఈక్వేషన్స్ ఇచ్చి ఒక్కొక్క దాంట్లో స్లైట్ డిఫరెన్స్ ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవడానికి కొద్దిగా టిపికల్గా ఉంటుంది. కాబట్టి లెఫ్ట్ సైడ్ మనం గుర్తుపెట్టుకోవడానికి 6CO2 12H2O అంటే ఇక్కడ 6 వచ్చింది, దాంట్లో 12 ఆఫ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. యారో మార్క్కి పైన సన్లైట్ ఉంది అంటే పైనుంచి మనకు సన్లైట్ పడుతుంది అనేది గుర్తుపెట్టుకుంటే క్లోరోఫిల్ అనేది కింద చెట్లల్లో ఉంటుంది, భూమిపైన చెట్లలో ఉండే క్లోరోఫిల్ యారో మార్క్ కింద ఉంది. అట్లాగే మనకు ప్రోడక్ట్స్ ఏర్పడ్డప్పుడు గ్లూకోజ్ C6H12O6 అంటే ఒక మాలిక్యూల్ ఏర్పడ్డదని అర్థం. అయితే ఎన్ని మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ బయటకు వస్తుంది అంటే ఈక్వేషన్కి ముందు మనం 12H2O చూస్తే ఈక్వేషన్ తర్వాత ప్రోడక్ట్స్లో 6H2O ఉంది. అంటే ఏంటి 12 మాలిక్యూల్ H2O అబ్జర్వ్ చేసినప్పుడు 6 మాలిక్యూల్ H2O మళ్ళీ బై ప్రోడక్ట్ కింద గివింగ్ బ్యాక్ అని మనం ఇంతకుముందు సెంటెన్స్లో చదువుకున్నాం. దీని మీద కూడా క్వశ్చన్ వస్తుంది, ఎన్ని మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ని తీసుకొని ఎన్ని మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ బై ప్రోడక్ట్ని బ్యాక్ ఇస్తుంది అనేది. తర్వాత ఎన్ని నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ O2 అనేది ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అవుతుంది. ఇక్కడ 6 CO2లు తీసుకుంది, 6 O2లు ఇచ్చింది. అంటే ఒక Cని మాత్రం తీసేస్తే ఇక్కడ 6 CO2 6 O2 బ్యాలెన్స్డ్. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి 6 CO2లు తీసుకుంటే 6 O2లు ఇస్తుంది. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ఎన్ని మాలిక్యూల్ అయితే ఆక్సిజన్ అన్ని మాలిక్యూల్ అనేది ఈ బిట్టులో చాలా బిట్స్ ఎక్కడో ఒక చోట చిన్న చిన్న మార్పులతోటి మనకి ఈక్వేషన్ ఇస్తాడు, దీంట్లోనే బిట్స్ చేస్తారు. కాబట్టి ఈ ఈక్వేషన్ అనేది మనం బ్యాలెన్స్డ్గా గుర్తుపెట్టుకోగలగాలి. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అట్మాస్ఫియర్ నుంచి తీసుకుంటుంది. వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, జనరల్గా మనం చెట్లకు నీళ్లు పోస్తాం, ఎక్కడ పోస్తాం సాయిల్లో పోస్తాం. సో ఆ సాయిల్ నుంచి వాటర్ని రూట్ ద్వారా మొక్క అనేది అబ్జర్వ్ చేస్తుంది. సన్లైట్ ఈజ్ ట్రాప్డ్ బై ఏ గ్రూప్ ఆఫ్ ఫోటోసెన్సిటివ్ పిగ్మెంట్స్ కాల్డ్ క్లోరోఫిల్ ప్రజెంట్ ఇన్ ద క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ ఎక్కడైతే మన ఆకుల్లో ఉంటుందో ఆ క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ద్వారా సన్లైట్ని ట్రాప్ చేస్తుంది, అంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ సన్లైట్ ఈజ్ ద యూనివర్సల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ.
మనకి క్వశ్చన్ డెఫినెట్గా అడుగుతాడు యూనివర్సల్ ఎనర్జీ ఏంటి అని. సో లైట్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఎనర్జీ క్యారెక్టరైజ్డ్ బై ఎ డెఫినెట్ వేవ్ లెంత్ అండ్ ఎనర్జీ కంటెంట్. ఇప్పుడు లైట్లో ఉండేవి డిఫరెంట్ వేవ్ లెన్స్ తోటి ఒక్కొక్క లైట్ ఒక్కో ఎఫెక్ట్ని కలిగి ఉంటుంది. సో ఫోటోసింథసిస్కి కావాల్సిన లైట్ ఏదైతే ఉందో విజిబుల్ లైట్ ఉంటుంది, ఆల్ఫా బీటా వేవ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అందులో మనకి ఏ లైట్ అయితే యూజ్ అవుతుందో దాని వేవ్ లెంత్ ఎంత అని పర్టికులర్ వేవ్ లెంత్ అనేది ఇది అబ్జర్వ్ చేస్తుంది. సో ఎనర్జీ ఆఫ్ ఎ ఫోటాన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ వేవ్ లెంత్. ఇన్వర్స్లీ అంటే జనరల్గా ఒకటి ఏదైనా పెరుగుతున్నప్పుడు ఇంకొకటి తగ్గితే దాన్ని ఇన్వర్స్ అంటాము. లేదా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఒకటి పెరిగినప్పుడు ఇంకొకటి కూడా పెరిగితే దాన్ని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాం. అంటే ఇక్కడ ఎంత ఫోటాన్స్ ఉన్నాయో ఎనర్జీ ఆఫ్ ఎ ఫోటాన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. వేవ్ లెంత్ పెరిగితే ఫోటాన్ ఎనర్జీ అనేది తగ్గుతుంది. సో ఇన్వర్స్లీ. క్లోరోఫిల్ అబ్జర్వ్స్ వైలెట్, బ్లూ అండ్ రెడ్. దీనికి కూడా ఒక న్యూమోనిక్. ఎందుకంటే మనం క్వశ్చన్లో బ్లూ ఉంది, రెడ్ ఉంది, ఇక్కడ ఎల్లో ఇవ్వచ్చు లేదా ఆరెంజ్ ఇవ్వచ్చు. బ్లూ రెడ్ రెండు గుర్తుపెట్టుకొని మిగతా వైలెట్ని అవాయిడ్ చేస్తే ఆన్సర్ పోతుంది. కాబట్టి విబిఆర్ ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. విబిఆర్ లైట్స్ అనేది అంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. జనరల్గా మనకి పచ్చగా కనిపిస్తాయి, చెట్లు అనేవి పచ్చగా కనిపిస్తాయి. ఎందుకు కనిపిస్తాయి అంటే ఆన్సరు అది గ్రీన్ లైట్ని ఎమిట్ చేస్తుంది కాబట్టి. అంటే ఏదైతే లైట్ బయటకి కనిపిస్తుందో తనకి అంటే అబ్జర్వ్ చేసుకోకుండా ఏదైతే రిఫ్లెక్ట్ చేస్తుందో ఆ లైట్నే మనం చూస్తున్నాం కాబట్టి ఆ కలర్లోనే ప్లాంట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి గ్రీన్ కలర్ ఎందుకు ప్లాంట్స్ గ్రీన్ కలర్లోనే కనిపిస్తాయి అని క్వశ్చన్ అడిగితే కూడా వైలెట్, బ్లూ, రెడ్ కలర్ అబ్జర్వ్ అయిన తర్వాత గ్రీన్ కలర్ని మాత్రం బయటకి విజిబుల్ లైట్ని బయటకి రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి ఆ లైట్ని మన కళ్ళలోకి అంటే రిఫ్లెక్ట్ అబ్జర్వ్ అవుతుంది కాబట్టి మనం గ్రీన్ కలర్లో చూడగలుగుతున్నాం. సో ఇది మనకు క్వశ్చన్ అవుతుంది. తర్వాత సమ్ మైల్ స్టోన్ ఇన్ ద స్టడీ ఆఫ్ ఫోటోసింథసిస్. ఇవి కూడా మనకి ఈవెంట్స్ అడుగుతాడు. రైట్ సైడ్ ఒక ఈవెంట్ అడిగి లెఫ్ట్ సైడ్ దానికి మ్యాచ్ చేయమని చెప్తాడు. లేదా ఈ ఈవెంట్ ఏ ఎక్స్పెరిమెంటు ఎవరు చేశారు, ఏ సైంటిస్ట్ చేశాడు అని క్వశ్చన్ అడుగుతారు. సో ఫస్ట్ ఇక్కడ మనం సీక్వెన్షియల్గా చూస్తే 79 ఇచ్చాడు ఫస్ట్ది. 79 ఎప్పుడుది 1779. ఎండింగ్ ఎక్కడొచ్చింది అంటే 1978లో వచ్చింది. ఆల్మోస్ట్ ఇక్కడ 200 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఏదో ఒకటి కనుక్కుంటూ పోయారు. కాబట్టి ఇది మనం ఒక డ్యూరేషన్ ఎంత గుర్తుపెట్టుకోవచ్చు అంటే 200 సంవత్సరాలు. 1779లో స్టార్ట్ అయితే 1978లో ఈ మనకి ఈవెంట్స్ అనేవి ఇవన్నీ కనుక్కోబడింది. సో ఫస్ట్ ఈవెంట్ గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ చూసింది ఎవరంటే జోసెఫ్ ప్రిస్లీ అనే అతను ఒక ఎక్స్పెరిమెంట్ కనుక్కున్నాడు. అందులో మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక జార్ ఉంటుంది, బెల్ జారు ఇట్లా బోర్లిచ్చి ఉంటుంది. దాంట్లో ఒక క్యాండిల్ పెడతాడు, ఒక మౌస్ ఉంటుంది, ఒక ప్లాంట్ పెడతాడు. ఫస్ట్ ఏం చేస్తాడంటే మౌస్ని డైరెక్ట్గా వదిలిపెడతాడు, క్యాండిల్ని ముట్టిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో CO2 రిలీజ్ అయ్యి ఆ మౌస్ అనేది చనిపోతుంది. మౌస్ అంటే ఏంటి, ఎలుక, అది చనిపోతుంది. తర్వాత దాంట్లో ఒక ప్లాంట్ పెడతాడు, ఆ ఎలుక చనిపోకుండా తిరగడం చూస్తాడు. ఇది దేనివల్ల జరిగింది అంటే ఇంటర్ డిపెండెన్సీ. క్యాండిల్ ఏమవుతుంది, అసలు ప్లాంట్ పెట్టక ముందు క్యాండిల్ కూడా కంటిన్యూస్గా బర్న్ అవ్వదు, ఆరిపోతుంది. ఎందుకు ఆరిపోతుంది అంటే క్యాండిల్ బర్న్ అవ్వడానికి ఆక్సిజన్ అవసరము. క్యాండిల్ ఏం రిలీజ్ చేస్తుంది, CO2ని రిలీజ్ చేస్తుంది. ఈ CO2ని ఏం తీసుకుంటుంది, మొక్క తీసుకుంటుంది. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది అక్కడ. మనకి చిన్న ఎక్స్పెరిమెంటే అనిపిస్తుంది. అంటే మొక్క ఆక్సిజన్ని రిలీజ్ చేస్తే క్యాండిల్ CO2ని రిలీజ్ చేస్తే ఇంటర్ డిపెండెన్సీలో ఈ రెండూ కూడా ఒకదానికొకటి ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. దాంతోపాటు అక్కడున్న యానిమల్ ఏదైతే ఉందో మౌస్, అది కూడా CO2ని తీసుకొని O2ని రిలీజ్ చేస్తుంది. O2ని తీసుకొని CO2ని రిలీజ్ చేస్తుంది. ఈ CO2 మళ్ళీ ప్లాంట్కి అందుతుంది. అట్లా ఇతను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఇక్కడ ఏంటంటే ప్యూరిటీ ఎయిర్, ప్లాంట్స్ ప్యూరిటీ ఎయిర్. నెక్స్ట్ జాన్ ఇంగెన్హౌజ్, ఈయన ఏం చేశాడంటే సన్లైట్ అనేది మొక్కకి చాలా ఇంపార్టెంట్. అయితే అది ఎలా అనేది ఈయన తీసుకున్న ఏంటి అని అంటే సమ్హౌ ప్యూరిఫైస్ ద ఎయిర్
ఫౌల్డ్ బై ద బర్నింగ్ క్యాండిల్. ఆయన చేసింది ఏంటి, బర్నింగ్ క్యాండిల్ తోటి బ్రీతింగ్ యానిమల్స్ చెప్పాడు. కానీ అదొక్కటే కాదు, ప్లాంట్ని ఎందులో పెట్టాడు, బెల్ జార్లో పెట్టాడు. కానీ బెల్ జార్లో పెడితే CO2 తీసుకుంది, కానీ సన్లైట్ లేకపోతే మొక్క బతికే ఛాన్సే లేదు. సో అందుకని ఓన్లీ CO2 సరిపోదు, దానికి ఏదైతే కంటెంట్స్ ఇస్తున్నామో దాంతోపాటు సన్లైట్ కూడా ముఖ్యం. అంటే మొక్కను తీసుకెళ్ళి ఎండలో పెట్టిన తర్వాత ఒక పేపర్ దాని మీద ప్లేస్ చేస్తే ఎక్కడైతే సన్లైట్ పడిందో అక్కడ CO2 ప్రొడ్యూస్ అయింది, అక్కడ ఏదైతే కవర్ చేసిన ప్లేస్ ఉందో అది ప్రొడ్యూస్ కాలేదు. దాంతో కంపల్సరీ లైట్ కూడా కావాలి అనేది చూపించాడు. నికోలస్ డి సాస్యూర్ ఈయనేం చెప్పాడంటే వాటర్ అనేది ఇంపార్టెంట్. CO2 ఉంది, సన్లైట్ ఉంది, కానీ మొక్కకి వాటర్ ఇవ్వకపోతే CO2 ఎంత ఎసెన్షియలో వాటర్ లేకపోతే అది కంప్లీట్ ఫోటోసింథసిస్ జరపదు అనేది నికోలస్ డి అనే అతను చెప్పాడు. నెక్స్ట్ జూలియస్ ఆర్ మేయర్, ఈయన చెప్పింది ఏంటంటే ఏదైతే గ్రీన్ ప్లాంట్ ఉందో ఆ గ్రీన్ ప్లాంట్ లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి ఆర్గానిక్ మెటీరియల్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని. సో మొక్కను తీసుకపోయి ఎండలో పెట్టినాం, ఎండలో పెట్టగానే ప్రాసెస్ అంటూ జరుగుతుంది. ఆ ప్రాసెస్ ఏంటి అంటే సన్లైట్ నుంచి ఎనర్జీని తీసుకుంటుంది, లైట్ ఎనర్జీని తీసుకొని ఆ లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీ కింద మారిస్తే అక్కడ మనకి ఏం ఏర్పడుతుంది, గ్లూకోజ్ ఏర్పడుతుంది, అది ఆర్గానిక్ మెటీరియల్. జూలియస్ సాక్స్ అనే అతను ఏం చెప్పాడంటే ఒక గ్లూకోజ్ అనేది ప్లాంట్ ప్లాంట్ పెరుగుతున్నప్పుడు కంపల్సరీ అది తయారు చేసిన గ్లూకోజ్ ఏదైతే ఉందో గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ కింద కన్వర్ట్ చేసి స్టార్చ్ ఫామ్లో మొక్కలో పెడుతుంది, మొక్కలో స్టార్చ్ ఫామ్లో ఉంటుంది అనేది జూలియస్ సాక్స్ అనేది. సాక్స్లో ఎస్ ఉంది, స్టార్చ్లో కూడా ఎస్ ఉంది. ఈ రెండిట్లో మనకి హుక్ వర్డ్ గుర్తుపెట్టుకుంటే స్టాని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు జూలియస్ మేయర్ అని చదివామో అక్కడ మనకు ఆర్గానిక్ మెటీరియల్ ఉంది. జూలియస్ ఆర్ అనే అతన్ని లైట్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ అని గుర్తుపెట్టుకోవడానికి. అదే TW ఎంగిల్మ్యాన్ చెప్పాడు. ఏం చెప్పాడంటే ఇప్పుడు మొక్కను తీసుకెళ్ళి ప్లాంట్ని ఎక్కడికి పెట్టామో మనము లైట్లో పెట్టాము, లైట్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీ కింద రిలీజ్ అవుతుంది, కానీ సన్లైట్ నుంచి వచ్చిన మొత్తం లైట్ అంతా కూడా ప్రాసెస్కి అవసరమా, ఫోటోసింథసిస్కి అవసరమా అని ఈయనేం చేశాడంటే బ్లూ రెడ్ ఈ రెండు లైట్స్ స్ప్లిట్ అయితే స్పెక్ట్రంలో ఈ రెండింటిలో ఏదిని యూస్ చేసుకుంటుంది మొక్క అనేది దేన్ని వాడుకుంటుంది అని ఒక ప్రిజంని ప్లేస్ చేస్తే ఆ ప్రిజంలో ఒక వైట్ లైట్ అనేది 7 కింద విడిపోతుంది. దాన్నే విబ్జిఆర్ అంటారు. విబ్జిఆర్లో 7 కలర్స్ ఉంటాయి. సో ఏ కలర్ని ఇది ప్లాంట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే ఇప్పుడు ఇక్కడ మనకు స్పెక్ట్రంలో కనిపించే 7 కలర్స్లో ఇంతకు ముందు కూడా నిమోనిక్ చెప్పుకున్నాము, VBR అని, అంటే వాయిలెట్, బ్లూ అండ్ రెడ్ కలర్ చెప్పాం. అట్లా ఇందులో ఈ బ్లూ కలర్ అనేది ఇంపార్టెంట్, తర్వాత రెడ్ కలర్ అనేది ఇంపార్టెంట్, రెడ్ లైట్ అనేది ఇంపార్టెంట్. సో బ్లూ రెడ్ లైట్స్ని యూస్ చేసుకొని ప్లాంట్ అనేది ఏం చేస్తుంది, ఫోటోసింథసిస్ని జరుపుకుంటుంది. అక్కడ ఆయన తీసుకున్న కాంపోనెంట్స్లో దేంతో తీసుకున్నాడు అంటే గ్రీన్ ఆల్గేని తీసుకున్నాడు. అందులో క్లాడోపోరా పెట్టాడు. ఎక్కడ పెట్టాడు, సస్పెన్షన్ ఆఫ్ ఏరోబిక్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా అక్యుములేట్ అయ్యి మెయిన్లీ ద రీజియన్ ఆఫ్ బ్లూ అండ్ రెడ్ ఆల్గే ఆఫ్ ద స్ప్లిట్ స్పెక్ట్రమ్. దానివల్ల మనకి ఈ రెండు స్పెక్ట్రంలోంచి లైట్ని తీసుకుంటుంది అనేసి ఈయన నిరూపించాడు. ఈయన ఎక్స్పెరిమెంట్ ఇది. నెక్స్ట్ CB నీల్ అనే అతను ఏం చేశాడు ఎక్స్పెరిమెంట్ అంటే బ్యాక్టీరియా రెడ్యూస్ CO2 ఇన్ లైట్ బై యూజింగ్ H2S వేర్ సల్ఫర్ ఈజ్ ఏ బై ప్రోడక్ట్. ఈయన ఏం చెప్పాడంటే బ్యాక్టీరియా అనేది H2S సల్ఫర్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే H2S తీసుకొని హైడ్రోజన్ సల్ఫైడ్ని తీసుకొని అందులో సల్ఫర్ని యూస్ చేసుకుంటుంది. అట్లనే ఇది వాటర్ మాలిక్యూల్ని తీసుకుంటుంది అని చెప్పాడు. తర్వాత రాబర్ట్ హిల్ ఈ డెమాన్స్ట్రేటెడ్ ద ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ ఇన్ ఐసోలేటెడ్ క్లోరోప్లాస్ట్. మనకి ఇంకా డెప్త్కి వెళ్తున్న కొద్దీ క్లోరోప్లాస్ట్లో వాటర్ అంటే రూట్ నుంచి తీసుకున్న వాటర్ ఏమవుతుంది అంటే ఫోటోలైసిస్ అంటే తీసుకున్న ఫోటాన్స్ వాటర్ని H2Oని
బ్రేక్ చేస్తుంది అంటే లైసిస్ అని అర్థం. సో అక్కడ ఐసోలేట్ అయిపోతుంది. ఎక్కడ? క్లోరోప్లాస్ట్లో. అది హిల్ చెప్పాడు. హిల్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే లైసిస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. హిల్ ఎల్ఎల్, లైసిస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. రూబెన్ అండ్ కామెన్. ఈ రూబెన్ అండ్ కామెన్ ఏం చెప్పారంటే ఆక్సిజన్ గివ్స్ అవుట్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వాటర్. సో వాళ్ళు ఏం చెప్పారు? డెమాన్స్ట్రేటెడ్ దట్ ఆక్సిజన్ గివెన్ అవుట్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు ఆక్సిజన్ అనేది బయటకు వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే వాటర్ మాలిక్యూల్లో ఉన్న H2Oలో H+O అంటే O2 అంటే ఆక్సిజన్ ప్లస్ హైడ్రోజన్ ఉంది కదా, అందులోంచి ఆక్సిజన్ అనేది బయటకు వస్తుంది అనేది. సో ఎమర్సన్ చెప్పాడు నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్లో. ఎమర్సన్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్ అంటారు. ఈయన ఏం చెప్పాడంటే ఫోర్బియర్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ 2 ఫోటోసిస్టమ్స్. ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు 2 కాన్సెప్టులు ఉన్నాయి, 2 ఫోటోసిస్టమ్స్ ఉన్నాయి. ఆ ఫోటోసిస్టమ్స్ జరుగుతాయి అని చెప్తున్నాడు. డేనియల్ ఆర్నాన్ ఇతను ఏం కనుక్కున్నాడు అంటే ATP ఈజ్ జనరేటెడ్ ఇన్ ఫోటోసింథసిస్. ఎప్పుడైతే ఫోటోసింథసిస్ జరుగుతుందో ఆ ఫోటోసింథసిస్లో అడినోసిన్ ట్రైపాస్పేట్ ATP అనేది జనరేట్ అవుతుంది. ఇది జనరల్గా కరెన్సీ అంటారు, ఎనర్జీ కరెన్సీ అంటాం. సో ఎనర్జీ ఈ ఫామ్లో రిలీజ్ అవుతుంది. ఎప్పుడు? ఫోటోపాస్పోరిలేషన్లో అనేది డేనియల్ ఆర్మాన్ అనేది చెప్పాడు. సో ఆర్మాన్లో ఏ ఉంది కాబట్టి ATP అనేది మనం ఇక్కడ హుక్ వర్డ్ చేసుకోవాలి. మెల్విన్ అండ్ కెల్విన్ డిస్కవర్డ్ C3 పాత్వే ఆఫ్ ఫోటోసింథసిస్. మనకి ఇక్కడ C3 C4 2 పాత్వేస్ ఉంటాయి. అందులో మెల్విన్ కెల్విన్ అనే అతను C3 పాత్వేని తీసుకున్నాడు. కెల్విన్లో C ఉంది, దాంట్లో Cని C3 కింద హ్యాండిల్ చేసుకోవాలి. హిల్ అండ్ బెండాల్. హిల్ అనే అతను మరి బెండాల్ అనే అతను 54లో మళ్ళీ ఏం చేశారంటే Z స్కీమ్ ఆఫ్ ఫోటోసింథటిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు Z స్కీమ్ అనేది జరుగుతుంది. అది జనరల్గా ఫోటోసింథటిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పారు. హ్యాచ్ అండ్ స్లాక్ వీళ్ళిద్దరు ఏం చెప్పారంటే C4 పాత్వే ఫోటోసింథసిస్ చెప్పారు. సో కెల్విన్ అని ఏం చెప్పాడు? C3 చెప్తే అయినా వీళ్ళిద్దరు ఏం చెప్పారు? C4 పాత్వే ఇలా జరుగుతుంది ఫోటోసింథసిస్ అనేది. ఆ ప్రాసెస్ని వీళ్ళు డిస్కవర్ చేశారు. మిట్చెల్ ప్రపోజ్డ్ మెకానిజం ఆఫ్ ATP సింథసిస్ ఇన్ ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్ బై కీమోఓస్మోసిస్. ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటి అంటే ATP సింథసిస్ అనేది ఫోటోసింథసిస్లో అండ్ రెస్పిరేషన్లో కీమోఓస్మోసిస్ ఎట్లా జరుపుతుంది అనేది చెప్పారు. సో ఇవి జనరల్గా మనకి కంపల్సరీ ఇచ్చే ఇంపార్టెంట్ బిట్లు. లెఫ్ట్ సైడ్ మనకి ఒక సైంటిస్ట్ నేమ్ ఇవ్వచ్చు, లేదా రైట్ సైడ్ ఇచ్చిన టాపిక్ ఇచ్చి ఏ సైంటిస్ట్ విచ్ ఆఫ్ ద 4 సైంటిస్ట్ అని చెప్పేసి 4 సైంటిస్టుల పేరిచ్చి ఆ సైంటిస్టుల గురించి అడగచ్చు. సో నెక్స్ట్ చూద్దాం అల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ అనేది ఎలా ఉంటుంది, దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూద్దాం. ఇక్కడ సెమీ అటానమస్ ఆర్గానెల్స్. సెమీ అటానమస్ అంటే సొంతంగా పనిచేసుకోవడం. సెమీ అటానమస్ ఆర్గానెల్స్ ఫౌండ్ ఇన్ ద సైటోప్లాజమ్ ఆఫ్ ప్లాంట్ సెల్స్. మనకు తెలుసు ఒక సెల్ తీసుకుంటే సెల్లో జనరల్గా చుట్టూ ఏముంటుంది? సెల్ వాల్ ఉంటుంది, మధ్యలో సైటోప్లాజం ఉంటుంది, సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది. ఈ సైటోప్లాజంలో అంటే ఏదైతే ఫ్లూయిడ్ ఫీల్డ్ ఉందో ఆ సైటోప్లాజంలో మనకి క్లోరోప్లాస్ట్లు అనేవి ఉంటాయి. సో ఆల్ ద రియాక్షన్ ఆఫ్ ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్ విద్ ఇన్ ద క్లోరోప్లాస్ట్. ఏవైనా ఫోటోసింథసిస్ అనే రియాక్షన్స్ జరిగినా అవి ఎక్కడ జరుగుతాయి అంటే క్లోరోప్లాస్ట్లోనే జరుగుతాయి. క్లోరోప్లాస్ట్ ఎక్కడ ఉంటుంది అంటే సైటోప్లాజంలో ఉంటుంది. సైటోప్లాజం ఎక్కడ ఉంటుంది అంటే సెల్లో ఉంటుంది. దేర్ఫోర్ దే ఆర్ రిఫర్డ్ టు యాజ్ ఎ ఫోటోసింథటిక్ ఫ్యాక్టర్స్. సో ఫోటోసింథసిస్ ఇందులో జరుగుతుంది కాబట్టి క్లోరోప్లాస్ట్ని జనరల్గా ఏమంటారు అంటే ఫోటోసింథటిక్ ఫ్యాక్టర్స్. ఫ్యాక్టరీ అంటే ఏంటి? జనరేషన్. ఏదైతే అక్కడ మనకి ఏదైనా ప్రోడక్ట్ ఏర్పడుతుందో దాన్ని మనం ఫ్యాక్టరీ అంటున్నాం. అందుకని ఫోటోసింథటిక్ ఫ్యాక్టరీస్ ఏంటి అని అడిగితే క్లోరోప్లాస్ట్ ఆన్సర్ అవుతుంది. సో క్లోరోప్లాస్ట్ ఈజ్ ఏ డబుల్ మెంబ్రెయిన్ బౌండ్ స్ట్రక్చర్. జనరల్గా మనకి ఇప్పుడు స్ట్రక్చర్ అడిగేటప్పుడు సింగిల్ మెంబ్రెయిన్ డబుల్ మెంబ్రెయిన్ అని కూడా అడుగుతాడు. అసెర్షన్ రీజన్ క్వశ్చన్లు ఇవి ఇంపార్టెంట్. సో డబుల్ మెంబ్రెయిన్ ఉంటుంది. దీంట్లో ఫ్లూయిడ్ ఫిల్డ్ స్పేస్ కాల్డ్ స్ట్రోమా. ఈ మెంబ్రెయిన్లో లోపల ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, దాన్ని స్ట్రోమా అంటాం. ఈ ఫ్లూయిడ్ ఎలా ఉంటుంది అంటే దిస్ ఫ్లూయిడ్ ఈజ్ కాల్డ్ యాజ్ అ మ్యాట్రిక్స్. సో
అందులో ఉన్న ఫిల్డ్ ఏదైతే ఉందో ఫ్లూయిడ్ ఉందో దాన్ని మ్యాట్రిక్స్ అంటున్నాం. సో ఇట్ కంటైన్ ఆల్ ద వాటర్ సాల్యుబుల్ ఎంజైమ్స్. ఎక్కడైతే ఈ ఫ్లూయిడ్ ఉందో వాటర్ సాల్యుబుల్ ఉందో అక్కడ మనకి డార్క్ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో డార్క్ రియాక్షన్కి సూట్ సైట్ ఏంటి అని అడగచ్చు ఫోటోసింథసిస్లో. నెక్స్ట్ స్ట్రోమా చూస్తే స్ట్రోమా కంటే నెంబర్ ఆఫ్ గ్రానా దేంతో తయారయ్యింది అంటే డిస్క్ లైక్ థైలకాయిడ్స్ ఏంటి అంటే మనం బియ్యం బస్తాలు అంటాము, అలాంటి బ్యాగ్ లైక్ స్ట్రక్చర్స్ డిస్క్ షేప్లో ఉంటాయి. ఒకదాని మీద ఒకటి పెడితే దాన్ని దొంతర అంటాం. ఆ దొంతరనే మనం గ్రానా అంటాం. సో గ్రానా అండ్ థైలకాయిడ్స్ ఆర్ సైట్స్ ఫర్ లైట్ రియాక్షన్. స్ట్రోమా దేనికి అంటే డార్క్ రియాక్షన్కి. తర్వాత ఎంజైమ్స్ లైక్ రిబిలోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేస్ ఆక్సిజనేస్. ఇది రుబిస్కో ఇందాక అనుకున్నాం మనం. ఈ రుబిస్కో ఏంటి అంటే ఎక్స్పాన్షన్ ఫామ్లో అడగచ్చు. దీన్ని ఎక్కడో ఒక చోట రిబిలోజు, రైబోజు, రిబ్బన్ ఇట్లా ఈ టైప్లో అడగచ్చు. సో రిక్వైర్ ఫర్ ఫోటోసింథసిస్ సింథసైజ్డ్ విత్ ఇన్ ద క్లోరోప్లాస్ట్. ఎక్కడ ఉంటుంది అంటే క్లోరోప్లాస్ట్లో. దీంట్లో ఓన్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ ఉంటుంది. ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ఉన్నాయి, అవి క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ బి. దీంట్లో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా లేవు. ఒక్క తేడా ఏముందో చూడండి. C55H22O5N4Mg. అదే క్లోరోఫిల్ బి చూస్తే C55H70O6N4Mg. అంటే H పైన 72 ఉంటే ఇక్కడ 70 ఉంది, పైన O5 ఉంటే ఇక్కడ O6 ఉంది. అంటే ఇక్కడ ఆక్సిజన్ ఎక్కువ ఉంది బిలో, అక్కడ హైడ్రోజన్ ఎక్కువ ఉంది ఏలో. తర్వాత యాక్సెసరీ పిగ్మెంట్స్ ఉన్నాయి, అవి కెరోటిన్ అండ్ గ్జాంథోఫిల్. కెరోటిన్ చూస్తే C40H56, గ్లాంథోఫిల్ చూస్తే C40H56తో పాటు O2 ఉంది. అంటే O2 ఉంది, గ్జాంథోఫిల్ అవుతుంది. సో ఇది జనరల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి బిట్స్. తర్వాత మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్ నెక్స్ట్ టాపిక్లో చదువుదాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.